అసెంబ్లీలో తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించే హరీష్ రావు బయట మాత్రం చాలా సున్నితమైన మనిషి. ఎదుటి వ్యక్తి బాధలో ఉంటే ఆయన మనసు ద్రవిస్తుంది. గతంలో రైతుల ఆవేదన గురించి చెబుతూ ఆయన కంటతడి పెట్టారు. తాజాగా మరోసారి వేదికపై ఓ చిన్నారి ఆవేదనను చూసి ఆ కళ్ళు చెమ్మగిల్లాయి. సిద్దిపేటలో ఈరోజు విద్యార్థులు భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిలో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని మైక్లో మాట్లాడుతూ తాను 6వ తరగతి చదువుతున్నప్పుడు తన తండ్రి చనిపోయాడని, అప్పట్నుంచి తన తల్లి ఎంతో కష్టపడి తనను చదివిస్తోందని బోరున విలపించింది. ఆ మాటలు విన్న హరీష్ రావు విద్యార్థినిని అక్కున చేర్చుకున్నారు. ఆమెను ఓదారుస్తూ తాను కూడా కంటతడి పెట్టారు. ఆ బాలికను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ఆ ఉద్విగ్న క్షణాలు చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఉండాలి